నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో ఎప్పుడు చూడని రాక్షస రాజ్యం నడుస్తుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడ్డారు. దేవుడి దర్శనానికి వెళ్తామని అనుకుంటే అడ్డుకునే పరిస్థితులు ఎప్పుడు చూడలేదని తెలియజేశారు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవుడి దర్శనానికి వెళ్తే అనుమతి లేదని అంటున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొంటే అరెస్టు చేస్తామని నోటీసులు ఇస్తున్నారని జగన్ వెల్లడించారు. ఓవైపు తనను మరొక వైపు వైసీపీ శ్రేణుల్ని తిరుమలకు వెళ్లనివ్వడం లేదు. టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఎందుకింత ప్రయత్నం చేస్తున్నారు? అడ్డగోలుగా చంద్రబాబు ఆలయ పవిత్రతను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల విశిష్టతని, ప్రసాదం పవిత్రతని రాజకీయ దురుద్దేశంతో దెబ్బతీస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఈరోజు ఎప్పుడూ కూడా చూడని రాక్షస రాజ్యం నడుస్తూ ఉంది. నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే మనస్తత్వం బహుశా నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు చూడలే. దేవుడి దగ్గరికి దర్శనం చేసుకునేదానికి వెళ్తాము అని అంటే కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండదు. దేశంలో కూడా ఎప్పుడు బహుశా జరిగి ఉండదు. రాక్షస రాజ్యం అనేది ఇదే. ఆశ్చర్యం ఏమిటంటే తెలుసా, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అనేక మంది శ్రేణులకు ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం, నోటీసులో ఏమని రాస్తారు? మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి సందర్శనకు సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలలో బయలుదేరి తిరుపతికి చేరుకుని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కావున అనుమతి లేని పై తెలిపిన కార్యక్రమం అందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతున్న నోటీసు. దసరా తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మా ఊరితో సహా 4 కుంకి ఏనుగుల్ని పంపడానికి సిద్ధంగా ఉన్నామని కర్ణాటక మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే తెలియజేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య 6 కీలకమైన ఒప్పందాలు జరిగాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పవన్ కళ్యాణ్, కర్ణాటక రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే సమావేశమయ్యారు. ఈ భేటీలో 2 రాష్ట్రాల అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో ఈశ్వర్ బి ఖండ్రే ఎంఓయూకి సహకరించిన ఇరు రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, అధికారులకి ధన్యవాదాలు తెలిపారు. This memorandum of understanding reflects our collective determination to protect wildlife, conserve our forests, and mitigate the complex challenges faced by communities living in conflict-prone areas. The MOU will strengthen our cooperation in areas like human-elephant conflict mitigation, the prevention of smuggling, and the deployment of technology in forest management. One of the key areas we are focusing on is the mitigation of this conflict, particularly in regions of Andhra Pradesh which have been severely affected. Karnataka has a long history of successfully managing such conflicts through Kumki elephants, advanced alert systems, and innovative solutions like solar fencing. We are committed to sharing our knowledge and resources to support Andhra Pradesh in reducing these conflicts. As part of this agreement, Karnataka will provide trained Kumki elephants along with experienced Mahots
and Kawadis to assist in capturing problematic elephants in Andhra Pradesh. సంవత్సరాలుగా మీ దృష్టిలో తెలిసింది. మీరు ఎన్నో న్యూస్ రాసి ప్రజలు పడుతున్న కష్టాలు, సమస్యలు మీరు మా దృష్టికి తీసుకొచ్చిన క్రమంలో ప్రత్యేకించి ఒక సమస్యని మీడియా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు, క్షేత్రస్థాయిలో మేము తిరిగినప్పుడు ఒకటి కీలకమైన అంశం ఏంటంటే, చిత్తూరులో కానీ మనకి మన్యం జిల్లాలో కానీ విజయనగరం, పార్వతీపురం ఇలాంటి చోట్ల ఏనుగులు పంట పొలాల్లోకి వచ్చి ధ్వంసం చేయటం, అలాగే కొంతమంది ప్రాణాలు కోల్పోవటం, గాయపడటం ఇవన్నీ జరిగిన సంఘటనలు. మీరు బయటికి తీసుకొచ్చారు వీటిని. అలాగే అనేక పర్యాయాలు నేను క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్ళినప్పుడు మా దృష్టికి తీసుకొచ్చారు గత కొద్ది సంవత్సరాలుగా. అంతకుముందు విన్నాను కానీ ప్రాక్టికల్గా చూసినప్పుడు కొత్త ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను డిప్యూటీ సీఎంగా అటవీ పర్యావరణ శాఖ చేపట్టగానే నాకు మొట్టమొదటిగా చేయదలుచుకుంది పంట పొలాలని విధ్వంసం చేస్తున్న ఈ ఏనుగు సమస్యను ఎలా తీర్చాలని మన పిసి బాపట్ల జిల్లా చీరాల స్వర్ణ రోడ్ నందు కోటక్కల్ ఆర్య వైద్యశాలలో వైద్యులు డాక్టర్స్ సింధు ఉత్తర శ్రీలు విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. స్వర్ణప్రాసన సేవ అనేది ఆయుర్వేదంలో ప్రత్యేక పద్ధతి. ఆధునిక వైద్యంలో ఉపయోగించే ఔషధాల కన్నా ఎన్నో రెట్లు ఉపయోగకారి. ముఖ్యంగా ఈ ప్రక్రియ చిన్న పిల్లలకి రోగ నిరోధక శక్తిని పెంచుతుందని తెలియజేశారు. ఈ ఔషధం వలన చిన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించి ఆరోగ్యంగా ఉంచుతుందని అన్నారు. Warriors Kottakkal Ayurvedashala under authorized dealership of Shataish Ayurvedic and Homeopathy Hospitals, Swarna Road నందు ఉన్నది. నేను డాక్టర్ సింధు బిఏఎంఎస్. రేపు అనగా 27/9/2024 పుష్యమి నక్షత్రం రోజు స్వర్ణప్రాశ అనే కార్యక్రమం జరుగుతుంది. ఈ స్వర్ణప్రాశ కార్యక్రమం అంటే స్వర్ణ భస్మం అంటే గోల్డ్ని వివిధ ఔషధాలతో ఒక నిర్ధారితమైన డోసేజ్ నందు సంస్కారం చేసి పిల్లలకి ఇవ్వబడుతుంది. అవి ఎవరెవరు తీసుకోవచ్చు అంటే పుట్టిన పిల్లల నుంచి 16 ఏళ్ళు వచ్చిన పిల్లల వరకు దీనిని తీసుకోవచ్చు. దీనివల్ల తీసుకోవడం వల్ల లాభాలు ఏంటంటే పిల్లల్లో ఇమ్యూనిటీ, ఈ చిన్న పిల్లల నుంచి అంటే ఈ సంవత్సరం పిల్లలు 1 నుంచి 5 సంవత్సరాల పిల్లలు లేదంటే 10 సంవత్సరాల వరకు ఉన్న పిల్లల్లో ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా రోగాల బారిన పడే అవకాశం, జలుబు, దగ్గు ఇలాంటి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ఈ బారిన పడకుండా ఇమ్యూనిటీ, నేచురల్ ఇమ్యూనిటీ బూస్టర్స్ని ఇది ఎన్హాన్స్ చేస్తుంది. రీసెంట్ స్టడీస్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, గుజరాత్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్లో వీటి మీద జరిగిన రీసెర్చ్ ప్రకారం ఇది ఐజీజీ అనే స్పెసిఫిక్ ఇమ్యూనిటీ లెవెల్స్ అంటే ఇవి రోగ నిరోధక శక్తిని పెంచే యాంటీబాడీస్ని ఇవి ఎక్కువగా. ఈ స్వర్ణప్రాశనంలో మెయిన్గా యూజ్ చేసే హర్బ్స్ అనేవి చైల్డ్ యొక్క బ్రెయిన్కి ఇంప్రూవ్మెంట్ కోసం ఉపయోగపడే హర్బ్స్ అని యూజ్ చేస్తాం. దీంట్లో మెయిన్ స్వర్ణం. ఆ స్వర్ణం అనేది భస్మం ఫామ్లో చేసి ప్యూరిఫికేషన్ చేసిన తర్వాత వాడతాము. దీంట్లో మెయిన్ హనీ, గీ కూడా యూజ్ చేస్తాం. శంఖపుష్పి, వచాయిగలు ఇలాంటివి బ్రెయిన్కి ఇంప్రూవ్మెంట్ చేసే డ్రగ్స్ అన్ని యూజ్ చేస్తాం, హర్బ్స్. దీనివల్ల చైల్డ్ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, లైఫ్, ఆయుష్ వర్ధనం జరుగుతుంది. బలవర్ధనం, అగ్నివర్ధనం, వేదవర్ధనం ఇలాంటివన్నీ పెరుగుతాయి. దీంట్లో ఇంకా ఇమ్యూనోమాడ్యులేటర్స్ కూడా ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది, స్టిమ్యులేట్ చేస్తుంది. అండ్ ఆల్సో యాంటీ స్ట్రెస్, హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్తో అడాలసెన్స్ స్టేజ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది.
అండ్ ఇంకా ఇది మ్యాక్సిమం ఒక 2.5 years వరకు యూజ్ చేయొచ్చు. మ్యాక్సిమం 30 doses వరకు ఇవ్వచ్చు. అండ్ వచ్చే నెల 24వ తారీఖున మళ్ళీ పుష్యమి నక్షత్రం రోజున మళ్ళీ స్వర్ణప్రాశి ప్రోగ్రామ్. బాపట్ల జిల్లా చీరాల ప్రేమ హార్ట్ అండ్ డయాబెటీస్ హాస్పిటల్ వైద్యులు బాబురావు ఈ నెల 29న ప్రపంచ గుండె జబ్బుల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కొన్ని నియమ నిబంధనలు పాటించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రోజుల్లో గుండెపై అనేక రకమైన ఒత్తిళ్లు ఉన్నాయి. సాధారణంగా మనం రోజు తీసుకునే ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి. గుండె ఆడితే మనం ప్రాణాలతో ఉంటాం, గుండె ఆగితే పరలోకానికి పయనం అవుతాం. కాబట్టి మన జీవితంలో గుండెపై స్ట్రెస్ తగ్గించుకోవాలని తెలిపారు. ఈ నెల 29వ తారీఖు అంటే సెప్టెంబర్ 29th మనందరం కూడా వరల్డ్ హార్ట్ డే మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. ప్రపంచ గుండె జబ్బుల దినోత్సవము ఆ రోజు మనందరం కూడా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. ఈ రోజులో మనం గమనించినట్లయితే గుండె జబ్బులు చాలా మందికి ఎక్కువైపోతూ ఉన్నారు. చాలా మంది ఎర్లీగా చనిపోతూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన కొద్దిగా అవేర్నెస్ కార్యక్రమాన్ని ఈ న్యూస్ ఛానల్ వారు అందరికి కూడా తెలియజేస్తున్నారు. దానిలో భాగంగా కొన్ని విషయాలు మీతో పంచుకుంటూ ఉంటాను. ముఖ్యంగా ఈ గుండె జబ్బులు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. ఎక్కువగా మరి స్ట్రెస్ ఆందోళన గురి అయితే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటాయి. అంతేకాకుండా అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటే మధుమేహ వ్యాధి కంట్రోల్ లేకపోయినా, అన్కంట్రోల్ హైపర్ టెన్షన్ బీపీ కంట్రోల్ లేకపోయినా, అలాగే మరి మన బ్లడ్ లో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువ కూడా మన గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే మరి పోస్ట్ కోవిడ్ తో బాధపడుతున్నారు, కరోనా వ్యాధి తర్వాత ఈ జబ్బులు కూడా గుండె జబ్బులు ఎక్కువైపోతూ ఉన్నాయి. మరి దాంతోపాటు మరి చాలా మంది ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అందుకే దీని గురించి మన గుండె జబ్బులు రాకుండా కొన్ని అంశాలు మీకు చెప్తూ ఉంటాను. ప్రతి వాళ్ళు ఎవరైతే మరి ఉంటారో ప్రతిరోజు ఒక 30 minutes నుంచి 40 minutes, ఒక 40 నిమిషాల దాకా మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఏదో ఒక టైంలో మీరు సెలెక్ట్ చేస్తున్న వాకింగ్ వ్యాయామం చేయగలిగితే మనం చాలా వరకు ఇది తగ్గించుకోవచ్చు. అంతేగాక మన యొక్క వర్క్ లోడ్ స్ట్రెస్ స్ట్రెయిన్ మనం తగ్గించుకుంటే గుండె జబ్బులకి మనం చాలా దూరంగా ఉండొచ్చు. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా 3 weights మనం తగ్గించాలి. ఒకటి వైట్ షుగర్ మానేసి మనం ముడి బియ్యం తినగలిగినట్లయితే అది మంచి న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది. రెండవది వైట్ సాల్ట్, తెల్ల ఉప్పు, దీన్ని కూడా తగ్గించుకున్నట్లయితే తర్వాత మనం చాలా వరకు వాటిని మనం కంట్రోల్ చేయొచ్చు. తర్వాత వైట్ షుగర్, వైట్ సాల్ట్, తర్వాత వైట్ రైస్, వీటన్నిటి కూడా మనం దూరంగా ఉండాలి. దాంతోపాటు ఎవరైతే మరి గుండె నొప్పితో బాధపడుతున్నారో వాళ్ళు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం, మన గుండెని మనం కాపాడుకుందాము. ఇదే స్లోగంతో మనం కూడా ముందుకెళ్ళినట్టయితే చాలా వరకు మన గుండె జబ్బులు మనం నివారించుకోవచ్చు. మళ్ళా ఆ మాట మనం రిపీట్ చేస్తూ ఉన్నాను, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం, మన గుండెని మనం కాపాడుకుందాం. ఇదే నేను ఇచ్చే అందరికి సలహా. మరి ఈ 29th సెప్టెంబర్ని మనందరికి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కనుక మనం చేయగలిగినట్లయితే, నేను చాలా చోట్ల ఈ గుండె జబ్బుల మీద చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంటాను. స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, బ్యాంక్స్ లో కానీ, తర్వాత టెంపుల్స్ లో కానీ, తర్వాత చర్చెస్ లో కానీ చాలా చోట్ల మరి దీని గురించి అవేర్నెస్ తీసుకొస్తూ ఉన్నాను. మనం కూడా మీరు పక్కన వాళ్ళకు కూడా చిన్న మరి హెల్త్ టిప్స్ కనుక మనం అందించగలిగినట్లయితే చాలా వరకు మన యొక్క గుండె జబ్బులు మనం నివారించుకోవచ్చు. అందరూ కూడా మరి సాధ్యమైనంత వరకు నాన్ వెజిటేరియన్ తగ్గించి, మాంసాహారం తగ్గించి, శాకాహారం కనుక మనం తీసుకున్నట్లయితే మ్యాక్సిమం మన యొక్క గుండె జబ్బులు మనం కంట్రోల్ చేయగలుగుతాం అనమాట. వీటన్నిటికంటే ముఖ్యంగా స్ట్రెస్ తగ్గించుకొని ముందుకెళ్తే మనం చాలా వరకు వీటికి దూరంగా ఉండొచ్చు. వన్స్ అగైన్ మరి అవకాశం ఇచ్చిన ఈ యొక్క న్యూస్ ఛానల్. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం బచ్చలవారిపాలెం వైఎస్ఆర్ జగనన్న కాలనీలో దళిత గిరిజన రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కాలనీ నిర్మాణం కోసం నా భూమిని కూడా గత ప్రభుత్వం తీసుకుంది. ఇదంతా కూడా సంవత్సరానికి 3 పంటలు పండే భూమి. ఇక్కడ ఇల్లు నిర్మించుకున్న వారు పేద ప్రజలు కాదు. ఈ భూముల్లో పంటలు కాదు, బంగారం పండుతుంది. అటువంటి భూమిని ఈ కాలనీ కోసం తీసుకొని ఇల్లు నిర్మించి మాకు కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేను
దళిత గిరిజన పరిరక్షణ సేవా సంస్థకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు మనం బాపట్ల జిల్లా వేటపాలెం మండలం నాయనపల్లి అంటే బొచ్చులపురానికి సమీపంలో ఉన్నటువంటి ఒక పొలం వద్దకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. యాక్చువల్గా ఇప్పుడు మీరు చూస్తూ ఉంది అవన్నీ ఒకప్పుడు ఇల్లు కావు, పొలాలు. ఈ స్థలంలో వాస్తవానికి పంటలు పండేవి కాదు, బంగారం పండేది. ఎందుకంటే సంవత్సరానికి 3 పంటలు ఖచ్చితంగా పండేవి. అందుకు కారణం ఏంటంటే కొంచెం మీరు ఆ పైకి చూస్తే పెద్ద కాలువ, నిరంతరం దాంట్లో వాటర్ ఉంటూనే ఉంటుంది. ఆ తర్వాత ఆ పక్కన ఎత్తిపోతల పథకం అక్కడి నుంచి వాటర్ ఎప్పుడు ఈ కాలంలోకి వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి అది అటువైపు చెప్పాను, అటువైపు చూస్తే పిల్ల కాలువ, ఇక్కడి నుంచి వాటర్ అలా వస్తుంది, అక్కడి నుంచి మా పొలంలోకి వస్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ స్థలానికి 4 దిక్కుల నుంచి వాటర్ సప్లై అవుతూ ఉంటుంది. ఒక పక్కన ఉత్తరానేమో పెద్ద కాలువ, ఆ తర్వాత పడమట చూసుకుంటే ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చేటువంటి పంట కాలువ, ఆ తర్వాత ఇక్కడి నుంచి పిల్ల కాలువ. వాటర్ అనేది ఇంచుమించుగా సంవత్సరం అంతా మాకు ఈ పొలానికి వస్తూనే ఉండేది. అలాంటి బంగారం పంటే ఈ పొలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతను ఎలక్షన్లో గెలవడం కోసం ఈ కాలని మాకు చెప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఊరి దగ్గర పొలాలు ఊరికి లాక్కోవద్దు, వాళ్ళకి వెలకట్టి వాళ్ళని కాంప్రమైజ్ చేసి వాళ్ళ దగ్గర తీసుకోండి అని ఆయన చెప్పాడు, దోచుకోవద్దు అని ఆయన చెప్పాడు అని ఆయన అన్నారు కదని మేము అడిగితే అవన్నీ దొంగ మాటలండి. ఆయన చెప్పేవన్నీ దొంగ మాటలు, మీకు అలా చెప్తా ఉంటాడు ప్రజలకి, మాకు చెప్తా ఉంటాడు. ముందు దోచుకోండి, దొరికినంత దోయండి అని చెప్తాడు, నేనేం చేసేది అని ఆయన చెప్పాడు. దీన్ని బట్టి ఇప్పుడు నేను మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరిని నేను కోరేది ఏంటంటే, ఇది పేదల భూమి, ఆన్లైన్లో ఉన్నారు, అందరూ బతికే ఉన్నారు, వాళ్ళ భూమిని వాళ్ళకి ఇప్పించాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇంతవరకు రూపాయి కూడా. ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకి మద్దతుగా జనసేన పార్టీ రేపల్ల పట్టణ అధ్యక్షుడు రాసంశెట్టి మహేష్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం వినాయకుడి గుడి దగ్గర నుంచి ఉప్పొడి రోడ్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి వరకు సంఘీభావ ర్యాలీ పాదయాత్రను చేపట్టడం జరిగింది. జనసేన పార్టీ రేపల్ల పట్టణ అధ్యక్షుడు రాసంశెట్టి మహేష్ మాట్లాడుతూ, నేను క్రైస్తవుణ్ణి యేసుక్రీస్తుని ప్రార్థిస్తాను, కానీ హిందూ ముస్లిం మత సిద్ధాంతాలని పాటించే వారిని గౌరవిస్తాను. వారి మనోభావానికి భంగం కలిగించే ఘటనలు చోటు చేసుకుంటే పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పోరాడతానని తెలియజేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు రేపల్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా సంఘీభావ ర్యాలీ ఇక్కడ నిర్వహించడం జరిగింది. కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రజలందరి శ్రేయస్సు కొరకు ఏదైతే సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు రేపల్ల నియోజకవర్గంలో శ్రీ అనగాని శివప్రసాద్ గారి ద్వారా ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ప్రజలు చాలా సంతోషపడ్డారు. ఏదైతే ప్రజల మనోభావాల్ని గ్రహించి వారి మనోభావాలకు అనుగుణంగా చేసే కార్యక్రమం ఏదైనా అది ప్రజలకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని ఈరోజు మేము కళ్ళారా చూసాం. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి ఏదైతే గత వైసీపీ పాలనలో జరిగినటువంటి అపచార క్రియ, తిరుపతి లడ్డు ప్రసాదంలో పశువుల క్రొవ్వును కలిపి అపవిత్రం చేశారో ఆ అపవిత్రాన్ని కడిగివేసి పవిత్రంగా మార్చేందుకు ఈ ర్యాలీని మేము చేపట్టాం. నేను ఒక క్రిస్టియన్ని, జనసేన పార్టీ రేపల్ల పట్టణ అధ్యక్షుడిని. నేను క్రిస్టియన్గా జీసస్ క్రైస్ట్ని ఆరాధిస్తూ హిందూ మత, ముస్లిం మత మనోభావాలను గౌరవించాలనేటువంటి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు దాన్ని గౌరవిస్తూ సనాతన ధర్మం అంటే నా మతాన్ని నేను ఆరాధిస్తూ, నా దేవుణ్ణి నేను కొలుస్తూ, ఇతర మతాలను, తోటి దేవుళ్లను కూడా వారి మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవటమే సనాతన ధర్మం. కాబట్టి
దాన్ని అంగీకరిస్తున్నాను. దాంట్లో తప్పేం లేదు. దీనికి పెడార్థార్థి తీసేవారు ఒకసారి ఆలోచించుకోవాలి. నీ మతమేదో, నీ కులమేదో, నీ దేవుడేదో దాన్ని గౌరవించుకుని ఆరాధించు, ఇతర కుల మత దేవుళ్లను గౌరవించు అనే నినాదం ఈ భారతదేశంలో మాత్రమే చాలా గొప్పగా ఉంటుంది. దాన్ని పాటిస్తారు. దాన్ని పాటిస్తున్నాం కాబట్టే హిందూ, క్రిస్టియన్, ముస్లిం సోదరులందరూ ఐకమత్యంతో భారతదేశంలో ఎటువంటి భేదాలు లేకుండా విభిన్న రకాల రుచుల, కులాల, వర్గాల, మతాల సమ్మేళనంతో భారతదేశం సుభిక్షంగా ఉంది. ఇలాగే చండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయంలో నవరాత్రుల ఆహ్వాన పత్రికను బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మ ఆవిష్కరించడం జరిగింది. బాపట్ల జిల్లా పిట్టలవాణిపాలెం మండలం చండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బగలాముఖి అమ్మవారి దివ్య దేవస్థానానికి బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే నరేంద్ర వర్మ సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి జి నరసింహమూర్తి, జనసేన బాపట్ల జిల్లా అధ్యక్షులు నామన శివనారాయణ, మండల తహసీల్దార్ మెహర్ బాబు, ఎస్ఐ శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. శ్రీ బగలాముఖి అమ్మవారి దేవస్థానం శ్రీదేవి శరణ మహాత్సవాలు 2వ తారీఖు, 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరుగుతాయి. ఇప్పుడే అని అనుకునే లోపు శ్రీ బగలాముఖి వారు సంతలు ఈ గ్రామానికి చాలా అద్భుతం అని చెప్పచ్చు. ఎందుకంటే ఎంతో మంది భక్తులు, మరెంతో మంది శ్రీశైలి నుంచి పెద్దవాళ్ళందరూ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చి అమావాస్య పౌర్ణమి పాల్గొంటూ ఉన్నారు. గెలవగానే ఆయన పిల్లలతో కానీ ఆ టైంలో తర్వాత వస్తానని చెప్పడం జరిగింది. 2వ తారీఖు జరిగి ఆ హోమం సాయంత్రం 5:30 నుంచి ఆ హోమం నేను పాల్గొంచుకోవాలని ఆయన అడగడం ఆయన అప్పటి ఆ రోజు అలాగే నవరాత్రులు జరిగే అన్ని కార్యక్రమాలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొంటుంది. దేవి నవరాత్రులు అంటే దుర్గమ్మ తల్లి, అలాగే ఇక్కడ గంగమ్మ తల్లి, అందరూ మంచి చేసే కార్యక్రమం మనల్ని మనం కాపాడుకునే విధంగా ఆ అమ్మవారి ఆశీస్సులు మనకు అందాలని, దసరా మహోత్సవాల్లో అందరూ పాల్గొంటున్నారని వలసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈవో గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొత్తగా ఈవోగా నాగేశ్వరరావు వచ్చారు, కానీ నేను వచ్చినప్పుడు ఆయనే నవరాత్రులు చేయాలని పాత ఈవో గారి మీదే ఆయన చెప్పడం, ఇద్దరు కలిసి నవరాత్రులు చేయడం. ఈయన కూడా 3 నెలల్లో రిటైర్ అవుతారంట. తర్వాత మళ్ళీ ఈ 2 నెలలు అయిపోతున్నారని ముందుగానే తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. అతని యొక్క అభిమానంతో, గ్రామ ప్రజల సహకారంతో కంపల్సరీ కార్యక్రమాలను దిగ్విజయం చేస్తామని మీకు మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నా. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ బాపట్ల పట్టణంలో శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సతీష్ మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రత లేకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉండటం సాధ్యం కాదని, కావున ప్రతి ఒక్కరూ పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. బాపట్ల హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన నియంత్రణ సంస్థ, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ టిఐ ప్రాజెక్టర్ బివి సాగర్ ఆధ్వర్యంలో అద్దంకి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన, నియంత్రణ, మద్యం, మాదక ద్రవ్యాల నిర్మూలన, నియంత్రణ, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన కొరకు తగు సూచనలు, సలహాల కొరకు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ 1097 అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అద్దంకి పట్టణ ASISG సైదయ్య మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన కొరకు యువత కృషి చేయాలని, ప్రతి విద్యార్థిని సమాజ సేవలో తమ వంతు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. మా తల్లి ఒక్క సెకను
పాఠశాలలో మీకు ఈ కార్యక్రమం ఏర్పడే ముఖ్య కారణం, ఈ మీకు తెలుసా అనే కార్యక్రమం ఏర్పడే ముఖ్య కారణం ఆంధ్రప్రదేశ్ HIV/AIDS నియంత్రణ సంస్థ, తర్వాత బాపట్ల జిల్లా HIV/AIDS నిర్మూలన నియంత్రణ సంస్థ, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గత కొన్ని వారాలుగా HIV/AIDS నిర్మూలన కొరకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మీకు తెలిసే కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టిందంటే, ప్రభుత్వం కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఎందుకు చేపట్టారంటే, భారతదేశంలో, రాష్ట్రంలో, మన జిల్లాలో కానీ రోజు రోజుకి HIV/AIDS కేసులు పెరుగుతుంది. ఆ కేసులు రాబోయే రోజులు అంటే సుమారుగా 2030 సంవత్సరం కల్లా ఒక్క HIV/AIDS బాధితులు కూడా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నమోదుగా కూడా లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీన్ని నియంత్రించాలన్నా నిర్మూలించాలన్నా కూడా దానికి ఒకటే ఒక మార్గం. ఏ సమస్యనైనా ఏదైనా కూడా నియంత్రించాలన్నా నిర్మూలించాలన్నా ప్రజలకి, విద్యార్థులకి, వివిధ రకాల వర్గాలకు చెందిన సమాజంలో పనిచేసేటువంటి స్వచ్ఛంద సంస్థలకు అందరూ కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే దీన్ని నియంత్రించడం సాధ్యమైందనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. అంటే మీకు తెలుసా అనేది తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? HIV గురించి అంటే మన సైన్స్లో ఒక భాగం అనమాట. సైన్స్ ఎలా చదువుతున్నామో మనకు సంబంధించిన వ్యాధులు, మన బాడీలో సంబంధించిన అన్ని సైన్స్ బయాలజీలో వస్తుంది. ఈ బయాలజీకి సంబంధించింది కూడా ఈ HIV/AIDS అనేది. ఇది దాదాపు మనకు ఫస్ట్ దేశంలో అమెరికాలో మనకు గుర్తించారు 98 బహుశా అనుకుంటారు. అక్కడ నుంచి మనకి చెన్నైలో అది కూడా ఒక డాక్టర్ ప్రొఫెషన్, ఒక డాక్టర్కి ద్వారా మనకి చెన్నై ద్వారా నుంచి ట్రాన్స్పోర్ట్ అయింది. ఈ HIV/AIDS అనేది ఎలా వస్తుందో మీకు ఐడియా ఉందా? మీ 10th క్లాస్ వాళ్ళు ఏమన్నా అంటే ఎలా వస్తుందంటే బ్లడ్ రిలేషన్ అన్నమాట. మదర్ టు చైల్డ్ మదర్ టు అంటే మ్యాక్సిమం మదర్ టు చైల్డ్ ఉంటే అంటే 4 విధాలుగా వస్తుంది. HIV ట్రాన్స్మిషన్ అనేది ఏంటంటే మదర్ టు చైల్డ్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ద్వారా, నీడిల్స్ తల్లి నుండి బిడ్డకి, అంటే 4 విధాలుగా ఈ HIV/AIDS అంటే HIV వేరు, ఎయిడ్స్ వేరు అనమాట. ఎప్పుడైతే HIV దశలో మనం గుర్తించితే దాన్ని ఎయిడ్స్గా మారకుండా వ్యాధి అంటే సిస్టమ్ ఉంది, మన ఒక సిస్టమ్ కంట్రోల్లో మన సిస్టమ్, మన బాడీ కూడా ఏంటంటే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారం గర్భవతులు, బాలింతలు వినియోగించుకోవాలని ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ తెలియజేశారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరులోని పెన్షనర్ల భవనంలో శుక్రవారం పౌష్టికాహార మాసోత్సవాల కార్యక్రమం అమృతలూరు సెక్టర్ పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలతో సూపర్వైజర్ అమృతవాణి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మన మధ్యలోకి రావడం చాలా సంతోషం. ఇవి మనం సెంటర్ లెవెల్లో జరుపుతా వచ్చాం. దాంతో పాటుగా బేటీ బచావో బేటీలో ఆన్లైన్ చేయడానికి కూడా మనకి సైట్ ఇచ్చి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆన్లైన్లో చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా మరి ప్రతి సెంటర్ లెవెల్లో కూడా ప్రోగ్రామ్స్ చేశారు అందరూ కూడాను. తర్వాత ఈ రోజు ఈ సెక్టర్ ప్రోగ్రాంలో కూడా ఏంటంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది గర్భవతులు, బాల్యం ఉద్దేశించి మరి తర్వాత పిల్లల్ని ఉద్దేశించి ఎక్కువగా మనం ప్రోగ్రామ్ పిండి, జొన్నపిండి, సజ్జపిండి, మరి అటుకులు, బెల్లం, మళ్ళీ వివిధ రకాలైనటువంటి పోషకాలు, గుడ్లు, పాలు మరి అందించడం జరుగుతుంది. మరి ఎందుకంటే పిల్లలు పోషకాలు బాగా కలిగి ఉంటే పిల్లలు ఆరోగ్యంగా పుడతారు. మరి అందువల్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఈ యొక్క పోషక విలువలు పెరిగే విధంగా మరి శ్రద్ధ వహించి ఇవన్నీ సప్లై చేయడం జరుగుతుంది. మరి ఎక్కువగా తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు మరి మీకు పిల్లలు కలిగేటండి బలంచం 3 లక్షలు తీసుకురండి అనే రోజులు వచ్చినాయి. అప్పుడైతే మేము ఉన్నప్పుడు పిలిచి కానీ చక్కగా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే నేను కారణం మీరే అని ఒకసారి మనం చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి
గ్రామాభివృద్ధికి కృషి చేసిన దాతల్ని స్మరించుకొని విద్యార్థుల శ్రేయస్సు కొరకు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని మాజీ ఎంపీ మైనేని రత్నప్రసాద్ తెలిపారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని మోల్పూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హౌసింగ్ విశ్రాంత డిఈ కొల్లూరు బసవయ్య ఆవుల ప్రకాష్ రావు జ్ఞాపకార్థం ఈనాడు సంస్థల అధినేత చెరుకురి రామోజీరావు స్మారక కమిటీ ఆర్థిక సహకారంతో గూడవల్లికి చెందిన ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాల సిబ్బంది ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈరోజు కొల్లూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులకు మరి ఈ గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు. కార్యక్రమాలు చేయడం మరి రామోజీరావు గారు కూడా అనేక మంచి కార్యక్రమాలు చేస్తారు. అందుకనే ప్రతి గ్రామంలో మంచి కార్యక్రమాలు చేసేవాళ్ళ మరి జ్ఞాపకార్థం మరి ఇటువంటి కార్యక్రమాలను మేము ఈ గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా చేస్తూ ఉంటాం. సుమారు సంవత్సరానికి 5-6 లక్షల రూపాయలు ఓన్లీ విద్యార్థులకే ఖర్చు పెట్టడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ప్రత్యేకంగా అభినందించాలి. వారు ఈ కార్యక్రమానికి మరి మిమ్మల్ని అందరినీ కూడా పరీక్షలు అయితే తదుపరి మరి దాదాపు 1400 మందిని పరీక్ష చేయడం జరిగింది. మరి దాంట్లో 200 మందికి కంటి ఇబ్బందులు వస్తే రోజు 10 మంది. ఈరోజు మున్గోడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొల్లూరు బసవయ్య గారు ఆవుల ప్రకాశరావు గారి జ్ఞాపకార్థం ఎల్వి ప్రసాద్ సౌజన్యంతో మరి ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారి కమిటీ ఆధ్వర్యంలో ఈ నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయడం ఆనందదాయకం. మాజీ ఎంపీ మైనేని రత్నప్రసాద్ గారి మిత్ర బృందం వారి కుటుంబ సభ్యుల సహకారంతో గత 16 సంవత్సరాలుగా అభివృద్ధి లక్ష్యంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టి కరోనా సమయంలో కూడా మరి వివిధ శాఖల సిబ్బందికి కూడా బట్టల దగ్గర నుంచి కూరగాయలు మరి వైద్య శిబిరాలు బట్టలు అదేవిధంగా నివాస గృహాలు కాలిపోయిన వారికి కూడా వంట పాత్రలు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు నడవడానికి వారికి కావాల్సిన శక్తి ఆరోగ్యం ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.